సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 23/1 అంటే ఈ రోజు అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 2/3/2026 అంటే మనకి ఫిబ్రవరి 2 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి. లాస్ట్ డేట్ బట్టి మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అయితే మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం. మనకి జూనియర్ స్టెనోగ్రాఫ్ వచ్చేసి మనకి 10+2 మీద భర్తీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి సెక్రటరీ అసిస్టెంట్స్ కూడా మనకి 10+2 మీద భర్తీ చేసుకుంటారు. కాకపోతే దానికి ఏంటంటే కొంచెం కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలనేది క్లియర్ గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే చూసుకోండి, మ్యాక్సిమం సర్టిఫికేట్ అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం బయటనైతే మనకి సర్టిఫికేట్లు అయితే మనకి ఏంటంటే కొంత అమౌంట్ ఇస్తే మనకి వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ రకంగా కూడా ట్రై చేయొచ్చు. అలాగే మనకి సెక్రటరీ అసిస్టెంట్ మనకి ఫైనాన్స్ అండ్ అకౌంట్ లో కూడా సేమ్ దానికి ఎలాగైతే ఉన్నదో అలాగే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎంటీఎస్ వచ్చేసి మనకి ఏంటంటే 10th మీద అయితే వీళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఈ పోస్ట్ కి అప్లై చేసుకుంటే కనుక మనకు దీంట్లో ఏంటంటే మనకి కొన్నాటికి మనకి ఏంటంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చి మనకి స్టెనోగ్రాఫ్ చూసుకుంటే మనకి ఏంటంటే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చి మనకి టోటల్ గా 3 లాంగ్వేజెస్ ఉంటుంది. అసలు లాంగ్వేజెస్ చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా మన లైక్ ఏంటంటే చెప్పాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి నేటివ్ మార్క్ వచ్చేసి 0.25 అయితే ఉంటుందండి. వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలోనైతే వీళ్ళు ఎగ్జామ్ చేస్తున్నారని క్లియర్ గా చెప్పారు. అలాగే మనకి సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి సేమ్ అలాగే ఉంటది. మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారని క్లియర్ గా మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి పార్ట్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటది. దీంట్లో అయితే మనకి ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండట్లేదు. అలాగే మనకి జనరల్ అవేర్నెస్, అలాగే మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక రాంగ్ ఆన్సర్ మనం పెడితే గనక మనకేంటంటే ఒక నెగెటివ్ మార్క్ అయితే పోతది. అంటే మనకి 1 మార్క్ అయితే పోతదని మీరు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదొకసారి క్లియర్‌గా అయితే మీరు చూసుకోండి. ఇది కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనైతే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలా మనకి ఎంటీఎస్ గురించి చూసుకుంటే దీంట్లో కూడా మనకేంటంటే 2 అవర్స్ 40 మినిట్స్ మనకేంటంటే స్క్రాప్ వాళ్ళకి 2 అవర్స్ వచ్చేసి మనకి నార్మల్ పర్సన్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకి 150 క్వెషన్స్ అయితే ఉంటాయని క్లియర్‌గా వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాలిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, అలాగే మనకి ఇంగ్లీష్ అయితే ఉంటదని మీరు క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి కేటగిరీలో చూసుకుంటే మనకంటే ఒక నేటివ్ మార్కే మనకేంటంటే ఒక మార్క్ అయితే పోతదని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనకొచ్చేసి అట్ ఫైనల్ వచ్చేసి మనకేంటంటే ఏజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ చాలా మంది వీళ్ళైతే డౌట్ అయితే పడుతూ ఉంటారు కదా. ఏజ్ వచ్చేసి మనకేంటంటే 18 ఇయర్స్ నుంచి మనకేంటంటే 30 ఇయర్స్ వరకు ఏజ్ అవ్వడం అయితే జరిగింది. దాంతో పాటు మనకేంటంటే కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అదేంటంటే మనకి ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూబీ వచ్చేసి అన్‌రిజర్వ్డ్‌లో చూసుకుంటే 10 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీలో వచ్చేసి 13 ఇయర్స్ ఇచ్చారు. సో ఈ రకంగా మనకేంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సరే, మనం ఇంకా పోస్ట్ గురించి చూసుకున్నట్లయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి 1 పోస్ట్ అయితే వీళ్ళు భర్తీ చేసుకున్నారు అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి. దీని యొక్క సాలరీ చూసుకుంటే మనకి టోటల్‌గా మనకి పే స్కేల్‌తో పాటు మనకేంటంటే 81,000 ప్లస్ మనకి సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దాంతో పాటు మనకి 53,000 అనేది అదర్ అలవెన్స్ అనేది వీళ్ళిస్తున్నారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకున్నా మనకేంటంటే 63,000 అయితే వస్తుందనేసి చెప్పారు. అలాగే దీంట్లో ఏంటంటే మనకి కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ అయితే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇచ్చారు. కోల్కతా అండ్ కాన్పూర్. దీంట్లో వచ్చేసి మనకి 39,000 వరకు ఎగస్ట్రా అయితే మనకి అదర్ అలవెన్స్ వస్తారని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి ఎస్ఎన్‌పి వచ్చేసి మనకేంటంటే అండర్ వచ్చేసి 2 ఇచ్చారు. అలాగే మనకి ఓబీసీ వచ్చేసి 1 ఇచ్చారు. దీనికొచ్చేసి మనకి 63,000 అయితే వస్తుంది. దాంతో పాటు మనకి 39,000 అదర్ అలవెన్స్ అయితే వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఎఫ్ఎన్‌డి వచ్చేసి మనకి ఎస్సీ కేటగిరీకి మనకేంటి వీళ్ళు భర్తీ చేసుకున్నారు. దాంతో పాటు మనకేంటంటే 63,000 ప్లస్ 39,000 అదర్ అలవెన్స్‌తో పాటు కలిపి వస్తుందని మెన్షన్ చేశారు. అలాగే మనకి ఎంటీఎస్ చూసుకోండి, మనకి అండర్ 3, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. అలాగే మనకి సాలరీ విషయం చూసుకోండి, మనకి 59,000 వరకు సాలరీ అయితే వస్తుంది. దాంతో పాటు 35,000 అదర్ అలవెన్స్ అయితే వస్తుందని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే దీని యొక్క ఫీ చూసుకుంటే మనకేంటంటే ఎటువంటి క్యాండిడేట్‌కైనా సరే మనం రూ. 500 అనేది పే చేయాలని ఇది క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది దేనికంటే మనకేంటంటే మనం త్రూ పోస్ట్ ద్వారా
మనం పే చేయొచ్చు. అంటే మనకి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పేమెంట్ సెక్షన్ ఉంటది కదా! అలాగనే పే చేయొచ్చు. లేదంటే మనకేంటి బ్యాంక్ రూపంలో కూడా మనం పే చేయొచ్చని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఎస్‌బీఐ ద్వారా మనం ఏంటంటే చలాననేది కట్టొచ్చని వీళ్ళు క్లియర్‌గా మనకి చేయడం అనేది జరిగింది. అదేంటో మనకి ₹500 అయితే మనం పే చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే మనం దీన్ని ఎలా అప్లై చేయాలో చూసుకోండి. మనకి మీకు కిందనేంటంటే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకేంటంటే అయితే ప్రెజెంట్ వచ్చేసి మనకేంటంటే సైట్ ఏంటంటే అండర్ మనకి కన్‌స్ట్రక్షన్ అయితుంది. లైక్ ఏంటంటే కొన్ని ఆహ్, మేజర్ ఇష్యూస్ వల్ల సైట్ ఏంటంటే మనకి ఆపడం అయితే జరిగింది. ఒకవేళ మనకి సైట్ గనక మనకి రీస్టార్ట్ అయితే మనకి చూసుకోండి. మనకేంటంటే మాక్సిమం ఒక 2, 3 డేస్‌లో మనకేంటంటే సైట్ మళ్ళీ అవైలబుల్ అయితే వస్తది. ప్రెజెంట్ అయితే మనకి ఈ రకంగా మనకి అండర్ మెయింటెనెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ మాక్సిమం ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ ట్రై చేయండి. ఎందుకంటే మంచి నోటిఫికేషన్ కాబట్టి చాలామంది తక్కువగా అప్లై చేస్తారు. సో, వీటిలో మనకేంటంటే ఎక్కువగా మనకేంటంటే ఎలిజిబుల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటది. దాంతో పాటు మనకేంటంటే తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి సో, మనం ఏంటంటే మాక్సిమం జాబ్‌లోనే మనకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కూడా ఎక్కువైతే ఉంటాయి. సో, ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.